మేడం whole team is there to speak. చెప్పండి ఏంటి మేడం అంటే మీరు ఎన్టీఆర్ ట్రస్ట్ మెమోరియల్ ట్రస్ట్ ద్వారా చాలా సేవా కార్యక్రమాలు చేశారు. తలసేమియా అనేది అంతగా అవగాహన లేదు. అంటే ఎంత అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేస్తున్నా ఇది ఎందుకు స్ప్రెడ్ అవుతుంది అనేది ఇంకా అవేర్నెస్ బాగా పెంచాల్సిన అవసరం ఉంది. మీకు పర్సనల్గా ఈ విషయం మీద వర్క్ చేయాలని ఎప్పటి నుంచి అనిపిస్తుంది? ఈ తలసేమియా గురించి మీరు ఫస్ట్ ఎప్పుడు తెలుసుకున్నారు? ఆ తర్వాత మన విజయవాడలో మా తమన్ గారి మ్యూజిక్ కన్సర్ట్ కూడా హ్యూజ్ సక్సెస్ అయింది. అంటే చాలా వాళ్ళ తలసేమియా పేషెంట్స్కి చాలా హెల్ప్ జరిగింది ఆ మ్యూజిక్ కన్సర్ట్ ద్వారా, ఫండ్ రైజ్ చేయడం ద్వారా. సో ఈ ఫర్దర్గా ఈ తలసేమియా రన్ అనేది కంటిన్యూ చేయబోతున్నారా? వైజాగ్ తర్వాత కూడా ఇంకా ప్లాన్స్ ఉన్నాయా? ఇంకా ఫర్దర్గా కూడా కంటిన్యూ చేస్తున్నారా? అంటే తలసేమియా విషయంలో మీరు స్పెషల్ కేర్ తీసుకోవడానికి గల ఒక ఏదైనా ఎమోషనల్ ఇష్యూ స్టోరీ ఏమైనా ఉందా? ఎన్టీఆర్ ట్రస్ట్ బ్లడ్ బ్యాంక్స్ మేము నడుపుతున్నాం. హైదరాబాద్, తిరుపతి, రాజమహేంద్రవరం, వైజాగ్లో మేము ఈ నడుపుతున్నాం. ఆ నడిపినప్పుడు నేను ఈ బ్లడ్ బ్యాంక్స్ విజిట్ చేసినప్పుడు అక్కడికి వచ్చే పేద పిల్లలు, పెద్దవాళ్ళు, ఎస్పెషలీ పిల్లలు, వాళ్ళు అక్కడ వచ్చి మాకు బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ అనేది ఉందా, ఇక్కడ మాకు బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ మీరు చేయగలితే అది మాకు చాలా ఉపయోగపడుతుంది, మాకు ఖర్చు కూడా చాలా తగ్గుతుంది అన్నప్పుడు, ఎస్పెషలీ ఆ పిల్లల్ని చూసినప్పుడు వాళ్ళు పడే బాధలు అవి బయటికి తెలీదు. ఇట్ ఈస్ అ జెనెటిక్ బ్లడ్ డిసార్డర్. వాళ్ళు పుట్టటమే ఆ డిసార్డర్తో పుడతారు. సో దానికి దేర్ ఇస్ నో అదర్ ట్రీట్మెంట్ బట్ ఓన్లీ ఈ బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ అనేది వాళ్ళకి ప్రతి నెల జరగాలి. వాళ్ళు అది అడిగినప్పుడు ఆ థాట్, ఆ ఐడియా ఆ బ్లడ్ బ్యాంక్లో నాకు కలిగింది. అట్లానే ఇట్ ఈస్ మై థాట్, బట్ అట్ ది ఎండ్ మేము టీమ్గా మేము అందరం కూర్చుని మేము డిసైడ్ చేసి ఎస్ వీ హ్యావ్ టు టేక్ దిస్ బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ ఎస్పెషలీ ఫర్ చిల్డ్రన్ అని ఈ బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ సెంటర్ హైదరాబాద్లో మేము మొదలుపెట్టాం. ఇన్ అ స్మాల్ వే, చిన్నదిగా మొదలుపెట్టి వై నాట్ వీ టేక్ ఇట్ ముందుకి కొంచెం పెద్దగా తీసుకెళ్దాం. సో దట్ పిల్లలు వెయిట్ చేయక్కర్లేదు, వాళ్ళు వచ్చే వాళ్ళకి ఎమ్మటే ట్రాన్స్ఫ్యూషన్ జరగాలి అని ఈ బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ సెంటర్ ఇప్పుడు పెద్దదిగా ముందుకి తీసుకెళ్ళాం. ఇది ముందుకి తీసుకెళ్ళటానికి కూడా మీకు చెప్పాలి, మే ఎఫోరియా మ్యూజికల్ నైట్లో తమన్ గారు కానీ అట్లా చాలామంది దాతలు మేము ఉన్నాము మీ వెనకాల అని వాళ్ళు ముందుకొచ్చి ఆ దాతలు సహాయంతో మేము ఇవన్నీ ముందుకి తీసుకెళ్ళగలుగుతున్నాం. తప్పకుండా మేము ఈ థాలసీమియా సెంటర్స్ ఎక్కడ అవసరమో, ఏ బ్లడ్ బ్యాంక్లో అవసరమో మేము తప్పకుండా డెప్త్కి వెళ్ళి చూసి we will establish more of this thalassemia blood transfusion centers తప్పకుండా ముందుకి తీసుకెళ్తాం. యాజ్ తమన్ గారు సెడ్, ఆయన అన్నారు నేను ఫేక్ చేయలేమని. అట్లానే మా ఎన్టీఆర్ ట్రస్ట్ వీ కెనాట్ ఫేక్, వీ వర్క్ ద టాక్. సో దట్స్ ఇట్ అండి. మేడం తమన్ గారు సరే, అంటే మ్యూజిక్ డైరెక్టర్గా మీరు మీ మ్యూజిక్ ద్వారా మీకు చాలామంది అభిమానులు సంపాదించుకున్నారు. కానీ మీరు ఈ జర్నీ అనేది ఒక డిఫరెంట్ బాధ్యతను తీసుకొచ్చింది. ఇప్పుడు మీరు విజయవాడలో చేసిన కన్సర్న్ కానీ, రేపు వైజాగ్లో చేయబోయేది కానీ, ఫర్దర్గా మీరు చేయబోయే ఈ జర్నీ గురించి మీకు ఎలాగ అనిపిస్తుంది? మ్యూజిక్ డైరెక్టర్గా ఒక లాంగెస్ట్ జర్నీ ఉంది, కానీ ఈ జర్నీ అంటే సర్వీస్ మోటివ్గా ఈ జర్నీ స్టార్ట్ అయింది కదా, దీని గురించి ఏమంటారు? నిజంగా నాకు బికాస్ ఇది ఒక 100% సాటిస్ఫాక్షన్. మనం ఏ విషయం చేసినా, ఇప్పుడు నేను డే స్టార్ట్ చేస్తే ఎంత సాటిస్ఫైడ్గా ఫినిష్ చేశాను నైట్ ఆలోచిస్తాను. అది వర్క్లో కానీ, తినే ఫుడ్లో కానీ, ఆడే క్రికెట్లో కానీ ఏదో సాటిస్ఫాక్షన్ ఉందని చూస్తాను. సో ఈ సోషల్ సర్వీస్ కూడా ఇస్ సచ్ ఎ గ్రేట్ థింగ్. అది చేసినప్పుడు అది మనకి అంత సాటిస్ఫాక్షన్ ఇచ్చింది. సో ఇది ఐ డోంట్ వాంట్ టు స్టాప్ దిస్. ఇంకా వాట్ ఎవర్ కాన్సర్ట్స్ ఐఎమ్ డూయింగ్, సో ఎవ్రీ కాన్సర్ట్లో నాకు వచ్చే డబ్బుల్లో 25% ఐ వాంట్ టు గివ్ ఇట్ టు ఎన్టీఆర్ ట్రస్ట్. ఐ వాంట్ టు గివ్ దిస్ అండ్ బికాస్ ఇది నాకు చాలా హై ఇచ్చింది, చాలా చాలా మంచి హై ఇచ్చింది. పైన పేషెంట్స్ చూస్తే నిజంగా చాలా చిన్న చిన్న పిల్లలు, వాళ్ళకి తెలీదు, డయాగ్నోస్ చేస్తే కానీ, డీపర్గా వెళ్ళి డయాగ్నోస్ చేస్తే కానీ తెలీదు. అది పేరెంట్స్ ఎర్లీ స్టేజ్లో పిల్లలకి ఇలా ఉందని గుర్తుపట్టాలి. సో మచ్ ఆఫ్ లేయర్స్ ఈ రోగాన్ని కనిపెట్టడం అనమాట.
సో అది చాలా చాలా సెన్సిటివ్ అనమాట. సో అది మ్యామ్ ఇది ఈ తలసేమియా అనే ఈ దీన్ని ఆవిడ ఇంత గ్రేట్గా ముందుకు తీసుకెళ్ళినప్పుడు ఇలా చాలా ఇంత ప్యూర్గా, ఇంత ఆర్గానిక్గా, ఇంత నిజాయితీగా మ్యామ్ ముందుకు తీసుకెళ్ళినప్పుడు, సో ఐ వాంట్ టు బీ దేర్ విత్ మ్యామ్ అండ్ ఐ వాంట్ టు సపోర్ట్ దిస్ ఆర్గనైజేషన్. ఎస్ నేను చేసే ఏదో కాలేజ్ ఫీజులు అలా వీ డూ సో మచ్ ఆఫ్ అదర్ స్టఫ్, అవన్నీ చేస్తాము. మా పిల్లలకి కానీ, మా స్టాఫ్ వాళ్ళ ఫ్రెండ్స్కి కానీ, వాట్ ఎవర్ ఇట్ ఇస్, మన ఫ్యాన్స్కి కానీ ఏమైనా సపోజ్ ఎమర్జెన్సీస్ ఉంటే ఏమైనా హెల్ప్ చేస్తాం చిన్నవి. బట్ దిస్ రియలీ బిగ్ అండి. చిన్న పిల్లల్ని కాపాడడం అనేది వాళ్ళకి ఒక బ్లడ్ ద్వారా వాళ్ళకి అంత లైఫ్ వస్తుందని చూడడం చాలా మంచి హై ఇచ్చింది, చాలా గ్రేట్ హై ఇచ్చింది. సో అండ్ మంచి కిక్ ఇచ్చింది, అది మంచి వర్డ్. సో మంచి కిక్ ఇచ్చింది. సో ఈ కిక్ని లైఫ్ లాంగ్గా అంటే వాట్ ఎవర్ టిల్ నాకు ఎంత ఎఫెక్ట్ నేను పెట్టగలను, ఐ విల్ పుట్ మై 100% బెస్ట్. మేడం, ఈ వెంకట్ ఎన్టీవీ మేడం, నిజంగా ఇందాక ఆ ప్రోమో చూస్తుంటే నాకైతే కళ్ళు నీళ్ళు వచ్చేసాయి మేడం. మీరు ఎంతోమంది పిల్లలకి ఒక తల్లిలాగా సర్వ్ చేస్తుంటే చాలా హ్యాపీగా అనిపించింది. ఇలాంటిది కార్యక్రమాలు అన్నీ కూడా రూరల్ ఏరియాలో చాలామంది కూడా ఉంటుంటారు కదా, అన్నీ ఒకేసారి అలా చేయడానికి ఏమైనా పాసిబిలిటీ లేదా? ఇప్పుడు వైజాగ్లో చేస్తున్నారు, కానీ మిగతా అన్ని ఏరియాలలో చేయడానికి ఏమైనా పాసిబిలిటీ ఉందా మేడం? ఇలాంటి మీకు చెప్పాలండి, మేము ఆరోగ్య రథం, సంజీవిని క్లినిక్స్ అవన్నీ మేము రాజమహేంద్రవరంలో కానీ, కుప్పంలో కానీ, హైదరాబాద్లో కానీ, వైజాగ్లో కానీ మాకు ఈ క్లినిక్స్ ఉండే. అదే కాకుండా మా ఆరోగ్య రథం అనేది ఒకటి ఉంది. వి రన్ దిస్ క్లినిక్స్ ఆన్ ద వీల్స్. ఐ థింక్ అది ద బెటర్ నేమ్ ఫర్ ఇట్. ఇవన్నీ కూడా రూరల్కి వెళ్తాయి. రూరల్లో ఉండే, విలేజ్లో ఉండే ఎవరికి ఏది అవసరమో వి ముందలే చెప్తాం వాళ్ళందరికీ, ఇట్లా ఈ పలానా రోజు మేము వస్తాము, మేము వచ్చి మీ హెల్త్ చెకప్స్ చేస్తామని. అట్లా మేము చాలామందికి అట్లా హెల్త్ చెకప్స్ చేశాము. ఏదైనా మరీ అవసరం అవుతే మేము దగ్గరుండే గవర్నమెంట్ హాస్పిటల్కి, లేకపోతే కోఆపరేటివ్ హాస్పిటల్స్ కొంతమంది ఉంటారు హూ వుడ్ లైక్ టు టేక్ సచ్ పీపుల్ ఫార్వర్డ్ ట్రీట్మెంట్ ఇవ్వటానికి, వాళ్ళకి రికమెండ్ చేస్తాము. ఇప్పుడు సాలూర్, ఇట్స్ ట్రైబల్ ఏరియాస్కి కూడా మా ఆరోగ్య రథం. అండ్ ఐ హ్యావ్ టు థ్యాంక్ ద టీమ్ మెంబర్స్, ద డాక్టర్స్, నర్సెస్, వాళ్ళందరూ కూడా ఈ ఆరోగ్య రథంలో వెళ్ళి మన గ్రామాల్లో వాళ్ళు సేవా కార్యక్రమాలు చేయబడుతున్నారండి. ఇప్పుడు 10K రన్ అండ్ 5K 3K అని ఇలా కేటగిరీలు పెట్టారు, ఎందుకని డిఫరెంట్గా ఉంది? బికాజ్ అందరూ దే కాంట్ డూ 10K కదండి, ఎవరికి ఏది తోస్తే అది. 1K కూడా చేయలేదు. మీరందరూ రెడీయా టు డూ విత్ అస్? రెడీయా, 40 డిగ్రీల్లో పరిగెత్తడానికి రెడీయా. మ్యూజికల్ నైట్లో పోయినసారి పవన్ గారు, చంద్రబాబు గారు అందరూ వచ్చారు. ఈసారి రన్లో కూడా వాళ్ళు ఏమన్నా పాల్గొనే అవకాశం ఉందా? వాళ్ళని ఏమన్నా ఇన్వైట్ చేసే అవకాశం ఉందా? మేము ఎంత క్యూట్గా నవ్వుతారు తెలుసా మీరు అలాంటి క్వశ్చన్ అడిగేటప్పుడు. మేము ఎవరిని ఇన్వైట్ చేయలేదండి. కర్ణం మల్లేశ్వరి గారిని యాజ్ చీఫ్ గెస్ట్గా ఇన్వైట్ చేసాం. షీ ఇమ్మీడియట్లీ యాక్సెప్టెడ్ ఇట్. ఆవిడకి చాలా థ్యాంక్స్. షీఈస్ గోయింగ్ టు బీ ద చీఫ్ గెస్ట్ ఫర్ దిస్ థాలసీమియా రన్. మ్యామ్, మీరు లాస్ట్ టైం ప్రోగ్రామ్ కండక్ట్ చేసినప్పుడు ఎంత కలెక్ట్ చేశారు, వాటిని ఎట్లా యూటిలైజ్ చేశారు? విజయవాడలో ప్రోగ్రామ్ కండక్ట్ చేసినప్పుడు వి కలెక్టెడ్ అబౌట్ 16 కోట్లు మేము ఇఫోరియా మ్యూజికల్ నైట్ ద్వారా వి కలెక్టెడ్ ఇట్ ఫర్ అ కాజ్. థాలసీమియా బాధితులకి తప్పకుండా వాళ్ళకి ఇది ఉపయోగిస్తాం. అదే కాకుండా సమాజానికి ఏది అవసరమో అది తప్పకుండా ఎన్టీఆర్ ట్రస్ట్ ముందుకి తీసుకెళ్తాం. వీ విల్ యూజ్, మేము ఏది మమ్మల్ని నమ్మి దాతలు ముందుకొచ్చి ఆ డబ్బు ఇచ్చారో తప్పకుండా అది తిరిగి సమాజానికే మేము ఉపయోగిస్తామని ఆ హామీ నేను ఇస్తున్నాను. నెక్స్ట్ జరిగే రన్తో కూడా ఇట్లా ఏమైనా కలెక్ట్ చేయాలని ఒక టార్గెట్ ఏమైనా పెట్టుకున్నారా మ్యామ్? యాక్చువల్లీ ఇఫోరియా మ్యూజికల్ నైట్ కూడా మేమేం టార్గెట్ పెట్టుకోలేదండి. అట్లానే ఫర్ దిస్ థాలసీమియా రన్ దేర్ ఇస్ నో టార్గెట్ అట్ ఆల్. ఇది అన్ అవేర్నెస్ ప్రోగ్రామ్. అందరికీ తెలియాలి థాలసీమియా అంటే ఏంటి
అనేది తెలియాలనే ఈ థాలసీమియా రన్ అనేది ముందుకు తీసుకెళ్తున్నాం. ఓకే, ఈ ప్రోగ్రామ్ గురించి కాసేపు పక్కన పెడితే మీ గురించి ఒక క్వశ్చన్ అడగాలనిపిస్తుంది. బేసికల్లీ నారా భువనేశ్వరి అంటే ప్రతి తెలుగు వాళ్ళకి తెలుసు. బట్ ఏంటంటే ఎన్టీఆర్ కూతురు, చంద్రబాబు గారి భార్య, లేకపోతే బాలకృష్ణకి చెల్లి, ఇవన్నీ పక్కన పెడితే నారా భువనేశ్వరి అనే పదం వింటే అందరికీ తెలుసు. బేసికల్లీ సీఎం వైఫ్ అంటేనే తెలుస్తుంది. బట్ మీరు పర్సనల్గా ఐడెంటిటీ అనేది తెలుగు వారిలో అందరిలో కూడా క్రియేట్ చేసుకున్నారు. సో దీనికి మీకు పర్సనల్గా ఏమనిపిస్తుంది ఆ ఐడెంటిటీ విషయంలో? నాకు చాలా గర్వంగా ఉంటుంది ఎన్టీఆర్ గారి కూతురుగా తెలియటానికి. అట్లానే మీ అందరికీ తెలుసు చంద్రబాబు నాయుడు గారి గురించి. ఒక నాయకుడి భార్యగా కూడా నిలవడానికి నాకు చాలా గౌరవంగా ఉంటుంది. ఎందుకంటే ఆయన ఎప్పుడూ నా కోసం కానీ మా కుటుంబం కోసం కానీ ఆయన ఎప్పుడూ ఆలోచించలేదు. ఆయన ఎప్పుడూ సమాజం ప్రజల కోసమే ఆయన ఆలోచించి అడుగులు వేస్తూ ఉన్నారు. ఇప్పుడు కూడా మీ అందరికీ తెలుసు ఆయన గురించి, నేను ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. బట్ అట్ ది ఎండ్ నాకు భువనేశ్వరిగా ఐ లైక్ టు బీ నోన్ యాజ్ భువనేశ్వరి, నాట్ సో అండ్ సో సో అండ్ సో అండ్ సో అండ్ సో. ఎందుకంటే ఐఎమ్ ఆల్సో అ ఉమెన్. కొంచెం ఆ ప్రైడ్, ఎస్ ఐ కెన్ డూ ఇట్. బికాస్ ఒక్కొక్కసారి ఆడదనేసరికి ఒక చిన్న చూపు చూస్తారు. So I like all that makes me strong, and I like to have my own identity as Bhuvaneshwari. మేడం, అంటే జనరల్ 16 కోట్లు కలెక్ట్ చేయడం అంటే మామూలు విషయం కాదు. అయితే ఎస్పెషల్లీ చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి కూడా మీరు టికెట్ తీసుకుని డబ్బులు తీసుకుని ఆ షోకి ఎంటర్ చేశారు. అది అందరికీ తెలిసిన విషయం. ఇలా మళ్ళీ ఎక్కడ ఎప్పుడు ప్లాన్ చేస్తున్నారు? ఇప్పుడైతే ఏమి ఆలోచించలేదండి. ఎప్పుడు ఇట్లా షోలు పెట్టినా ఇప్పుడు అందరికీ వచ్చే డౌట్లు కూడా ఉంటాయి. ఏదో మేము దాతల దగ్గర నుంచి డబ్బులు ఎక్కువ కలెక్ట్ చేయాలని. ప్రస్తుతానికి అయితే వీ డోంట్ హ్యావ్ దట్ ఐడియా. మేబీ ఆఫ్టర్ 1 సంవత్సరం 2 సంవత్సరాల తర్వాత వీ విల్ షూర్లీ టేక్ ఇట్ ఫార్వర్డ్. ఈ ట్రస్ట్ ద్వారా ఇలాంటి కార్యక్రమాలు ఇంత విస్తృతంగా చేయాలన్న ఆలోచన మీకు ఎప్పుడు కలిగింది? అసలు ఏ ఇన్స్పిరేషన్తో కలిగింది? అంటే నాన్నగారు ఉన్నప్పటి నుంచి ఆలోచన ఎప్పుడైనా అన్నందా? ఎట్లా నాన్నగారి ఇన్స్పిరేషన్తో అప్పుడు ఏదైనా చేద్దాం అనుకున్నారా? ఎలా మొదలైంది? అంటే దిస్ ఇన్స్పిరేషన్ స్టోరీ అనేది చంద్రబాబు నాయుడు గారు 1997లో ఈ ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ అనేది ఆయన ప్రారంభించారు. ఆయన మినిస్టర్ అయిన తర్వాత హీ కాంట్ హోల్డ్ అ పొజిషన్. సో అట్లా నన్ను మేనేజింగ్ ట్రస్టీగా ఆయన చేశారు. ఆయన ఒక నమ్మకంతో ఆ బాధ్యత నాకు ఇచ్చారు. నేను ఎప్పుడు ఏ బాధ్యత అయినా ఒక బరువుగా నాకు అనిపించదు. అట్లానే హెరిటేజ్ బాధ్యత కూడా అట్లానే ఇచ్చారు. ఇచ్చినప్పుడు నో అన్నో, నేను ఎమ్మటే ఆ బాధ్యత అనేది నేను తీసుకుంటాను. నా విల్ పవరే అది నన్ను ముందుకి నడిపిస్తుంది. సో అట్లా నేను ఎన్టీఆర్ ట్రస్ట్లో నేను ఎంటర్ అయ్యాను. అట్లానే ఇట్ హ్యాస్ క్రియేటెడ్ దట్ సేవా భావన. నేను తిరిగి నా సొసైటీకి ఏదో ఒకటి చెయ్యాలి. ఎందుకంటే చాలామంది చూశాను, వాళ్ళు ఎంత సంతోషించేవారో. లైక్ యూనో వాళ్ళు కాళ్ళ మీద పడేవారు, ముద్దు పెట్టుకునేవారు. ఆల్ దట్ ఓన్లీ ఇట్ హ్యాపెన్స్ వెన్ యూ గివ్ బ్యాక్ టు ద సొసైటీ. అట్లాంటప్పుడు మనకి చాలా సంతోషం, గర్వంగా కూడా ఉంటుంది. ఎస్, వీఆర్ గివింగ్ బ్యాక్ టు ద సొసైటీ. అట్లా నాకు చంద్రబాబు నాయుడు గారు నన్ను మేనేజింగ్ ట్రస్టీగా చేసినప్పుడు ఐ స్టార్టెడ్ క్రియేటింగ్, హ్యావింగ్ దట్ ఫీలింగ్స్ టువర్డ్స్ డూయింగ్ సంథింగ్ టు ద సొసైటీ అండి. నందమూరి తమన్ గారు. ఇంకా సంతోషం సురేష్ గారు బయటికి రాలేదే వెయిట్ చేస్తున్నాను. వేరెవరో మాట్లాడుతున్న ఫీలింగ్ ఉంది ఇంతసేపు. చెప్పండి సార్. అంటే నిజంగా మనం ఎంత సంపాదించినా ఈ సేవా దృక్పథం అనే తృప్తి అది ఎంత వాల్యూ అన్నా మనకి సాధించలేము, అది సంపాదించలేము. కానీ ఇది రావడం అనేది ఒక నిజంగా ఇన్స్పిరేషన్. అయితే దీని నుంచి మళ్ళీ పొలిటికల్గా టర్న్ అయ్యి ఇంకా ఎక్కువ మరింత సేవలు చేయొచ్చు. భవిష్యత్తులో మీరు రాజకీయాలు వచ్చే అవకాశం ఏదో ఉందంటారా? ఇంత మంచి ఒక ప్రోగ్రామ్ని మీరు రాజకీయం చేస్తున్నారు, దాన్ని నేనేమనాలి? సో ఒక బ్లడ్ డొనేషన్ని మీరు బ్లడ్లో తీసుకోవట్లే. అది అది తీసుకోవచ్చు కదా. అది ఏం బ్లడ్ నాకు అర్థం కావట్లేదు. అంటే మీరు ఆల్రెడీ అన్ని బ్రాండ్ అయిపోయారు కదా, బ్రాండ్ అంబాసిడర్ అయిపోయారు కదా ఇక్కడ, అందుకోసమే అడిగాను. నేను అంబాసిడర్ అండి, బ్రాండ్ అంబాసిడర్ కాదు. చూడ్డానికి అంబాసిడర్లా ఉంటారు. మీరు అలా ఎక్కువ ఆలోచించేయకండి.
భువనేశ్వరి మ్యామ్ చెప్పండి చెప్పండి అమ్మా ఆయన ఆయన ఫినిష్ చేసేద్దాం, లేకపోతే ఆయన మాట్లాడుతూనే ఉంటారు. మీకు ఆయన గురించి తెలియదు, అవార్డ్స్ నడిపి మరీ మాట్లాడతారు ఆయన. సో అలాగే నేను పెద్దగా ఆలోచించట్లేదండి. ఒక హ్యూమన్గా, ఒక హ్యూమానిటేరియన్గా మనం వాట్ వీఆర్ గివింగ్ బ్యాక్ టు లైఫ్. మనకి జనాలు మాకు ఈ స్థాయి ఇచ్చారు, సో మనం వాట్ వీఆర్ గివింగ్ బ్యాక్ టు ద పీపుల్. మనం ఎంత బాధ్యతగా ఈ జనాలకి మనం రిటర్న్గా ఏం ఇవ్వగలము, అది మనల్ని ఒక ట్రస్టెడ్ పర్సన్గా చూస్తున్నారు జనాలు. సో మనం ఆ ట్రస్ట్ని ఎలా జనాల మధ్యలో అది నిలబెట్టుకుని అది వాట్ వీఆర్ గివింగ్ బ్యాక్ టు ద సొసైటీ అనేది ఇంపార్టెంట్ అండి. సో దట్స్ వాట్ ఐ వాంట్ టు డూ అండ్ ఐ వాంట్ టు బీ విత్ దిస్ ఆర్గనైజేషన్ అండ్ ఇట్స్ వెరీ సింపుల్ అంతే. సో మ్యామ్ 2 క్వశ్చన్స్ ఉన్నాయి. ఫస్ట్ థింగ్, తలసీమియా పేషెంట్స్ చాలామంది ఉన్నారు. సో ఇక్కడ మీరు క్లినిక్ స్టార్ట్ చేశారు, రిజిస్ట్రేషన్ ఏమైనా ఉంటుందా, ఏదైనా ప్రాసెస్ ఉంటుందా, ఎవరికి ఇక్కడ ట్రీట్మెంట్ ఉంటుంది ఫ్రీగా? సెకండ్ థింగ్, మీకు స్కూల్స్ అండ్ కాలేజెస్ ఉన్నాయండి, ఇది అడ్మిషన్స్ టైం. సో ఎవరు దీంట్లో అడ్మిషన్స్ పొందడానికి అర్హత ఉంటుంది? ఈ థాలసీమియా సెంటర్స్లో తప్పకుండా ద పేషెంట్స్ ఎవరు, పిల్లలు కానీ పెద్దలు కానీ ఎవరు వస్తారో దే రిజిస్టర్ దే నేమ్స్ అండ్ వాళ్ళు వచ్చినప్పుడల్లా we do go, they have a record అనేది the doctor maintains it and వాళ్ళు ఎప్పుడు వచ్చినా they can, అది కొత్త వాళ్ళనే పాత వాళ్ళనే, ఇట్ ఈస్ అ ప్రాసెస్ అండ్ వీ కంటిన్యూ. వాళ్ళకి తప్పకుండా ఎప్పుడు అవసరమో వాళ్ళకి ఆ ట్రాన్స్ఫ్యూషన్ ఫ్రీగా మేము తప్పకుండా ఇస్తాము. అట్లానే చల్లపల్లి, మెయిన్ ఇస్ చల్లపల్లి స్కూలు, దాంట్లో మీ అందరికీ చెప్పాలి, ఇట్ ఈస్ ఇక్కడ గండిపేటలో వీ హ్యావ్ ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ స్కూల్ అండ్ కాలేజ్. అది అఫ్కోర్స్ దట్ ఈస్ నాట్ ఫ్రీ. దాంట్లో వచ్చిన ప్రాఫిట్స్ మేము తిరిగి చల్లపల్లి స్కూల్కి మేము ఉపయోగిస్తాం. చల్లపల్లి స్కూల్ ఈజ్ మెంట్, అక్కడ పేద పిల్లలు కానీ మన తెలుగుదేశం కార్యకర్తలు ఎవరు తండ్రి లేరో లేకపోతే తల్లి లేరో అవన్నీ మేము జాగ్రత్తగా చూసి we take in the admissions and మీకు తెలియజేయాలి, ఈ ఇయర్ మా చల్లపల్లి స్కూల్లో 100% ఆల్ పాస్డ్ అవుట్ ఇన్ 10th. అండ్ ఇంకొకటి, దే ఆర్ వెరీ డిసిప్లిన్డ్ చిల్డ్రన్. వాళ్ళు ఎప్పుడు మమ్మల్ని ఇసుకెచ్చరు లేకపోతే ఏం చేయరు. దే ఆర్ వెరీ నైస్ చిల్డ్రన్ ఇన్ చల్లపల్లి ఎస్పెషలీ. భువనేష్ గారు నమస్తే అమ్మ. చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్ను ఒక ఐటీ హబ్గా ఎలా క్రియేట్ చేశారో ఇప్పుడున్న ప్రజెంట్ ఆంధ్రప్రదేశ్ని డెవలప్మెంట్ చేసే విధంగా ఆయన బిజీ ఉన్నారు. మీరు చూస్తే ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ద్వారా ఏ ఒక్క కార్యక్రమాన్ని కూడా అంటే ఒక గ్యాప్ రాకుండా ప్రతి ఒక్కరికి హెల్ప్ చేయాలనే విధంగా మీరు చేస్తున్నారు. సో ఇన్ని కార్యక్రమాలని మీరు ఎలా మేనేజ్ చేయగలుగుతున్నారు? ఎందుకంటే తమన్ గారు చెప్పినట్లు మీరు అనుకుంటే చాలా ఇప్పుడు రెస్ట్ తీసుకొని రిలాక్స్ అవ్వచ్చు, కానీ మీరు అవ్వట్లేదు. ఇంకా హెల్పింగ్ హ్యాండ్స్ అనేవి ముందుకు వస్తూనే ఉన్నాయి మీ సైడ్ నుంచి. సో ఎలా మేడం, సో హౌ యూ మేనేజ్ దట్? ఇవన్నీ ఇట్స్ వెరీ ఈజీ టు మేనేజ్. మనం చేయగలం అన్నప్పుడు తప్పకుండా లోపల మనకి ఆ థాట్ అనేది ఉన్నప్పుడు తప్పకుండా వీ కెన్ డూ లాట్ ఆఫ్ థింగ్స్. ఒకటే కాదు, ఎస్పెషలీ ఉమెన్, ఐ ఫీల్ వీ హ్యావ్, మనకి ఆ దేవుడిచ్చిన వరం, మనం చాలా రూపాలు ఎత్తుతాము. లైక్ మనం ఒక భార్యగా, ఒక తల్లిగా, వీ డూ లాట్, వీ డూ గాడ్స్ గివెన్ గిఫ్ట్ ఫర్ అస్. అట్లానే నాకేమి అలసట ఉండదు, బికాజ్ నాకు ఇన్ హెరిటేజ్ కానీ ఇన్ ట్రస్ట్ కానీ ఇట్స్ ఆల్ టీమ్ వర్క్. వాళ్ళందరూ లేకపోతే నా ఒక్కదాని వలన కాదు, ఆ టీము ఉన్నారు కనుక నేను ఇన్ని కార్యక్రమాలు చేయగలుగుతున్నాను వాళ్ళ సహాయంతో. అండ్ మై ఇన్స్పిరేషన్ ఇస్ చంద్రబాబు నాయుడు గారు. ఆయన చేయగలిగినప్పుడు నేను ఎందుకు చేయలేను అనేది ఎప్పుడు నాకు ఇట్ కీప్స్ రిమైండింగ్ మీ. అండ్ ఐ షుడ్ టెల్ యూ వన్ మోర్ థింగ్, నేను ఎప్పుడన్నా అలసిపోతాను కానీ ఆయన అలసిపోరు. ఆయన పొద్దున ఎట్లా వెళ్తారో అర్ధరాత్రి అయినా అట్లానే ఆయన నవ్వుతా ఇంట్లోపలికి అడుగు పెడతారు. ఇసుకుంటా కసురుకుంటా అదేనాడు ఆయన మొహంలో నేను అది చూడలేదు. అండ్ ఇక్కడ తలసేమియా సెంటర్ని మీరు స్టార్ట్ చేస్తామని మాట ఇచ్చినట్లుగానే స్టార్ట్ చేశారు. 25 బెడ్స్తో స్టార్ట్ చేయడం జరిగింది. అండ్ దాన్ని ఇన్ ఫ్యూచర్ ఏమైనా బెడ్ సైజ్ కానీ సో సెంటర్స్ వేరే వేరే ఏరియాస్లో లొకేట్ చేసే అవకాశం కానీ ఉందా? తప్పకుండా అమ్మా, ఇది డిమాండ్ బట్టి వీ విల్ షూర్లీ ఇంక్రీజ్ ద బెడ్స్. ఇట్స్ ఆల్ ఆన్ డిమాండ్, విల్ డూ ఇట్. అండ్ తప్పకుండా అదర్ సెంటర్స్లో కూడా ఎక్కడ అవసరం, మీకు చెప్పినట్టు ఎక్కడ అవసరమో, ఎక్కడ ఈ థాలసీమియా బాధితులు ఎక్కువ ఉన్నారో
అక్కడ తప్పకుండా ఈ థాలసీమియా సెంటర్స్ అనేది తప్పకుండా ముందుకు తీసుకెళ్తాం. ఎలా గుర్తిస్తున్నారు మేడం? ఎందుకంటే చాలా మందికి తెలియదు తలసేమియా అనేది ఉంది అనే విషయం కూడా తెలియదు. సో వచ్చే వాళ్ళకి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కానీ ఇలాంటివి ఏమైనా ఇంకా పెంచే అవకాశం ఉందా? మీ అందరికి ఒకటి చెప్పాలండి, మనం ఎప్పుడు వన్స్ ఇన్ 6 months వన్స్ అ ఇయర్, ఒక సంవత్సరానికి ఒక్కసారైనా మనం అందరం వి గో ఫర్ అ జనరల్ చెకప్, ఒక హాస్పిటల్కి వెళ్తాం. అట్లానే ఐ రిక్వెస్ట్ ఎవ్రీవన్, మీ అందరూ కూడా మీ పిల్లలు కానీ మీరు కానీ ఈ థాలసీమియా ఉందా లేదా అని కూడా మీరు ఒక దేర్ ఈజ్ అ సెపరేట్ దట్ ద టెస్ట్ టు బి డన్. అది తప్పకుండా మీ అందరూ అది కూడా చేసుకుంటే మీ కుటుంబానికి అది చాలా మేలు జరుగుతుందని నేను అనుకుంటున్నాను. ఇంకొకటి ఏంటమ్మా మీరు అడిగారు? అది అదొక బెడ్ సైజ్ కానీ బెడ్ సైజ్, యాజ్ ఐ టోల్డ్ యూ, వీ విల్ ఇంక్రీజ్ ఇట్. అండ్ థాలసీమియా ఎక్కడ అవసరం అనేది సర్వేస్ బట్టి మాకు చెప్తా ఉంటారు ఇక్కడ మనకి ఎక్కువ ఉందని మన డాక్టర్సు. దాంతోనే కాకుండా వి గెట్ సమ్ సర్వేస్ డన్, ఎక్కడ అవసరం ఇది అనేది తప్పకుండా మేము సర్వే చేసి కానీ మేము ఇవన్నీ ఎస్టాబ్లిష్ చేస్తాం. భువనేశ్వరి గారు. మ్యామ్, ఎలా అయితే మీరు ఒక ఈవెంట్ ఇది కండక్ట్ చేశారు విజయవాడలో, అది సక్సెస్ఫుల్ అయింది. ఇప్పుడు రన్ చేస్తున్నారు, ఐ మీన్ తలసేమియా రన్ అని అవేర్నెస్ కోసం. అలాగే మీకు అనుబంధంగానే బాలకృష్ణ గారు ఉన్నారు, ఇతర హీరోలు ఉన్నారు. వారితో ఏమైనా వీడియోలు చేయించి అవేర్నెస్ కోసం రిలీజ్ చేయించే ఆలోచనలు ఏమైనా ఉన్నాయా ఫ్యూచర్లో? మేబీ విల్ డూ ఇట్ అండి. తప్పకుండా అవేర్నెస్ పెంచడానికి తప్పకుండా వీ విల్ టేక్ ఇట్ ఫార్వర్డ్. దానికి ఎవరు అవసరమో వాళ్ళని తప్పకుండా మేము వీ విల్ టేక్ ఇట్ ఫార్వర్డ్ అండి. భువనేశ్వర్ గారు ఇక్కడ అండి. ఇప్పుడు చేస్తున్న అవేర్నెస్ రన్ ఏదైతే ఉందో అది మంచికే, కానీ ఇప్పుడు ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా ఎన్నో స్కూల్స్ అండ్ కాలేజెస్ ఉన్నాయి. ఆ లెవెల్ నుంచే అవేర్నెస్ వస్తే ఈ లెవెల్కి వచ్చేసరికి కొంచెం వాళ్ళకి చేయాలన్నా, బ్లడ్ డొనేట్ చేయాలన్నా ఇంట్రెస్ట్ ఉంటుంది. కాబట్టి ఆ ఏజ్ వాళ్ళకి ఏమన్నా యాక్టివ్గా సోషల్ కాజింగ్ డే అలాంటివి ఏమన్నా ప్లాన్ చేస్తున్నారా? మేము స్కూల్ కాలేజెస్లో వి డూ ఇంటర్నల్గా మేము చేస్తామా సేవా కార్యక్రమాలు. ఇప్పుడు మా గండిపేటలో వీ హ్యావ్ ఎన్టీఆర్ స్కూల్ అండ్ కాలేజ్. వీ డూ టేక్ ద చిల్డ్రన్. మేము లైక్ అక్కడ విలేజ్ చుట్టుపక్కల వీ మేక్ దెమ్ డూ సర్టన్ సర్వీసెస్. సో వాళ్ళకు కూడా ఒక సొసైటీకి మనం చేయొచ్చు. ఇప్పుడు నుంచే అది క్రియేట్ చేస్తే యాజ్ దే గో వే ఫార్వర్డ్ తప్పకుండా దట్ విల్ బీ ఇన్ దే మైండ్. అండ్ వాళ్ళు రేపు ఎస్ మనం సమాజానికి ఏదో ఒకటి చెయ్యాలి అనేది దట్స్ హౌ వీ హ్యావ్ టు క్రియేట్ ఇన్ ద చిల్డ్రన్. అది సడన్గా చేయమంటే అందరూ చేయలేరు. అది చిన్న వయసులోనే ఇఫ్ వీ క్యాన్ ఇన్కల్కేట్ ఇన్ దెమ్ ఇన్ స్కూల్, కాలేజ్, ఈవెన్ అట్ హోమ్, దట్ విల్ బి గ్రేట్ అండి. సో ఇప్పుడు రన్ చేయబోతున్నారు కాబట్టి 5K 10K ఇవి ఉన్నాయి కాబట్టి చాలామంది అలసిపోవచ్చు. ఇప్పుడు బీచ్ సైడ్ చేయబోతున్నారు కాబట్టి అక్కడ ఫస్ట్ ఎయిడ్ సెంటర్స్ ఎన్ని ఉన్నాయి మేడం? We are taking very good care. All that has been taken care. It is in our mind. Tappakunda we have everything taken care. And maybe we have Kumar garu, can you just explain? ఈ రన్స్లో అండి ప్రతి కిలోమీటర్లో యూ గాట్ ది ఫస్ట్ ఎయిడ్ క్యాంప్స్, మెడికల్స్, వాటర్, ఈ స్టేషన్స్ అన్నీ ఉంటాయి ప్రతి చోట. ప్లస్ మొబైల్ అంబులెన్సెస్ దారిలో ఈ రన్నింగ్తో పాటు ఈ అంబులెన్సెస్ కూడా వాళ్ళ వెంబడి వెళ్తాయి స్టాఫ్డ్ విత్ డాక్టర్స్, ఎసెన్షియల్ ఫస్ట్ ఎయిడ్ కిట్స్ ఇవన్నీ కూడా. సో ఎవ్రీథింగ్ ఈజ్ అవైలబుల్. సో ద రియాక్షన్ టైమ్ ఈజ్ లిటరలీ జీరో. దాని గురించి మేడం ముందే చెప్పారు. ఎలాగండి ఇది ఏమన్నా జరిగితే ఈ ప్రశ్న అందరికంటే ముందు మేడం అడిగారు మమ్మల్ని ఏం చేస్తారని. షీ హాజ్ ఆల్రెడీ షాట్ దిస్ క్వశ్చన్ ఎట్ అస్ అండ్ వీ హ్యావ్ టోల్డ్ హర్ ఇది మేడం ఇది ఇచ్చేసామేమని చెప్పి. సో ఎవ్రీథింగ్ ఈజ్ టేకెన్ కేర్ ఆఫ్. ఎవరు కూడా ఆలోచించకుండా దీంట్లో పార్టిసిపేట్ చేయొచ్చు, నడవచ్చు, పరిగెత్తచ్చు, మీ ఇష్టం. 3 kilometers కానివ్వండి, 5 కానివ్వండి, 10 కానివ్వండి. తమన్ గారు మోటార్ సైకిల్ మీద వస్తూ ఉంటున్నారు మరి. Thank you so much, sir. Thank you so much, all the dignitaries who have here for the cause of thalassemia. Thank you so much. And